కురుక్షేత్రం ముగిసింది. పాండవులు యుద్ధంలో గెలిచారు. కానీ గెలిచామనే ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపించలేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో వాళ్ళ చేతిలో మరణించింది వాళ్ళ గురువులు, సోదరులు, స్నేహితులు. ఈ పాపం నుండి ప్రాయశ్చిత్తం పొందాలనే తపన వాళ్ళని వెంటాడింది. అందుకే శివుడి దర్శనం కోసం ప్రపంచం అంతా వెతకడం ప్రారంభించారు. కానీ శివుడు వాళ్ళకి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఒకరోజు శివుడు నంది రూపంలో మారి కేదర్ ఘాట్ లో ఉన్న పశువుల మందలో కలిసిపోయాడు. శివుడు నంది రూపంలో ఉన్నాడని భీముడికి తెలుస్తుంది. వెంటనే తన శరీరాన్ని పెద్దది చేసి కాళ్ళు చాపి నిలబడతాడు. పశువులన్నీ భయపడి కాళ్ల మధ్యలోంచి పరిగెడతాయి. ఒక్క నంది మాత్రం కదలకుండా నిలబడుతుంది. ఆ నందే శివుడు అని భీముడికి అర్థమవుతుంది. భీముడిని చూసి భూమి లోపలికి వెళ్లిపోతున్న నంది తోకను భీముడు గట్టిగా పట్టుకుని లాగుతాడు. తర్వాత నంది మొప్పురం పట్టుకుంటాడు. నంది భూమి లోపలికి వెళ్లిపోతుంది. దాని మొప్పురం మాత్రం బయట మిగిలిపోతుంది. ఆ మొప్పురమే మనం కేదార్నాథ్ ఆలయంలో చూసే శివలింగం. తర్వాత వాళ్ళ భక్తికి మెచ్చి శివుడు పాండవులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు దర్శించుకున్నా మోక్షం పొందుతారని పురాణాల్లో రాయబడింది. ఈ ఆలయం గొప్పతనం ఏంటో, ఆ దేవుడు మహిమ ఏంటో 2013లో ప్రపంచం మొత్తం చూసింది. భీకరమైన వరదలు వచ్చాయి. కేదార్నాథ్ లో ఉన్న ఇల్లు, హోటల్, షాప్స్ అన్ని కొట్టుకుపోయాయి. ఒక ఆలయం తప్ప. ఇది ఎలా సాధ్యమైందంటే వరదలు వచ్చే ముందే ఒక పెద్ద రాయి విరిగి కొండపై నుండి దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా గుడికి కొన్ని అడుగుల దూరంలో ఆగింది. తర్వాత వేగంగా వస్తున్న వరద నీరును ఆ రాయి దారి మళ్లించింది. భీముడే ఈ రాయి రూపంలో వచ్చి ఈ క్షేత్రాన్ని వరదల నుండి కాపాడారని నమ్ముతారు. ఈ రాయిని భీమశిల అని పిలుస్తారు. కేదార్నాథ్ టూర్ మీ ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి. కేదార్నాథ్ గొప్పతనం ఏంటో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.